గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ కే లాల్ కుమార్, స్టడీయింగ్ ఇన్ అబ్జుకేటి బాసర్. ఈరోజు నేను మీకు PUC1 క్యాటరీ సిలబస్లో ఉన్న 3D ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ 3D ఎక్సర్సైజ్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ నుంచే టోటల్ 3D ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ ఏంటంటే 3D ఎక్సర్సైజ్లో ఫస్ట్ చాలా వరకు ఏమడుగుతాడంటే యాంగిల్ అడుగుతాడు. ఇలా 2 స్ట్రేట్ లైన్స్ ఇచ్చి ఈ యాంగిల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ యాంగిల్కి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఫార్ములా ఏదంటే cos θ ఈక్వల్స్ మోడ్లిస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తే మనం cos θ అంటే ఇక్కడ θ అనే యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములా మనం అయితే ఎక్కడ యూజ్ చేయాలంటే 2 స్ట్రేట్ లైన్స్ ఒక ఈక్వేషన్స్ ఇస్తాయి. ఎలా అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇలా ఇచ్చి నెక్స్ట్ ఇంకో స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 అలా ఇలా 2 స్ట్రేట్ లైన్ ఈక్వేషన్స్ ఇస్తే అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే. లేకుంటే దీని స్లోప్ m1 దీని స్లోప్ m2 ఇలా స్లోప్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే tan θ ఈక్వల్స్ మోడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 ఇలా స్లోప్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే tan θ ఈక్వల్స్ మోడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అనే ఫార్ములాని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నా 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చి వీటి మధ్య డిస్టెన్స్ అంటే అడుగుతాడు. ఈ లెంత్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అని అడుగుతాడు. ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయంటే ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ 0. నెక్స్ట్ ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ 0. x కోషెంట్ నెక్స్ట్ y కోషెంట్ ప్యారలల్ లైన్లో సేమ్ ఉంటాయి, బట్ ఈ c అనే వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది. సో ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మోడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ ఇంకా ఎలాగ అడుగుతాడంటే ఒక స్ట్రేట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c అనే ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చి దానికి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. ఇలా ax ప్లస్ by ప్లస్ c అనే ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి దానికి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఏమవుతుందంటే ఆ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ 0. ఇది దీనికి ప్యారలల్ లైన్ ఈక్వేషన్. మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే ఈ లైన్ అనేది x, y అనే పాయింట్ దగ్గర నుంచి పాస్ అవుతుంది. సో ఈ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమని ఇస్తాడు. సో అప్పుడు మన x కోషెంట్ లెక్కనే ఉంటుంది, y కోషెంట్ లెక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ c అనే వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది, మళ్ళీ ఆ k వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలాగ అడుగుతారంటే ఒక స్ట్రేట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c అని ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చి దానికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అయితే అడుగుతాడు. ఈ ax ప్లస్ by ప్లస్ cకి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుందంటే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ 0. ఇందులో కూడా ఒక పాయింట్ x, y పాయింట్ అనేది ఇస్తాడు. ఈ x, y పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఆ k వాల్యూ రాస్తే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ 0 అనేది ఈ లైన్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఒక 2 ప్యారలల్ లైన్స్ ఈక్వేషన్స్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0, c1 ఈక్వల్ 0. నెక్స్ట్ ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ 0. ఇలా 2 ప్యారలల్ లైన్స్ అవ్వాలి అని అంటే దానికి కండిషన్ ఏంటంటే a1 b2 ఈక్వల్స్ a2 b1. ఇది కండిషన్ అప్లై అయితేనే అది ప్యారలల్ లైన్ ఈక్వేషన్. ఈ ప్యారలల్ లైన్ ఇది కండిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే మనకు 10th ఒక ఫార్ములా ఉంటుంది. ఏమన్నా 2 ప్యారలల్ లైన్స్ అయితే అప్పుడు a1 బై a2 ఈక్వల్స్ b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ నుంచే మనం ఈ కండిషన్ అయితే తెచ్చుకున్నాం. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a1 b2 ఈక్వల్స్ a2 b1 ఈ కండిషన్ అయితే ఇక్కడికి వచ్చింది. సో ఇది 10th ఫార్ములానే మనకంతా
ఎక్కడి నుంచి అయితే తెచ్చుకోలేదు. నెక్స్ట్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చి ax plus by plus c equals 0. నెక్స్ట్ bx minus ay plus c2 ఇది c1 ఈక్వల్ 0. ఇలా 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చి అవి పర్పెండిక్యులర్ కావాలి అంటే మనకు ఒక కండిషన్, అదేంటంటే a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ 0. ఈ కండిషన్ అది అప్లై అయ్యి అది సాటిస్ఫై చేస్తేనే అది పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అన్నట్టు. సో ఈ ఫార్ములాస్ అయితే చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు అయితే కొన్ని అవి ఫార్ములాసే. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకో ఫార్ములా ఏంటంటే ఒక పాయింట్ x0, y0 అని ఒక పాయింట్ ఇచ్చి ఈ ఒక లైన్ ఈక్వేషన్కి ax ప్లస్ by ప్లస్ c అని ఒక లైన్ ఈక్వేషన్కి ఇది పర్పెండిక్యులర్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఈ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఆ దానికి ఫార్ములా ఏదంటే మోడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ by0 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². మనకు 3cలో పర్పెండిక్యులర్ అనేది ఆరిజిన్ నుంచి లైన్ ఈక్వేషన్కి వస్తుంది. ఆ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకోమంటే మనం మోడ్యులస్ ఆఫ్ c బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ x0 y0 0 0 అవుతాయి. సో a b అనేది 0 అవుతుంది కాబట్టి మోడ్యులస్ ఆఫ్ c బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి నెక్స్ట్ ఒక పాయింట్ నుంచి x, y అనే ఒక పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా అయింది. ఈ పర్పెండిక్యులర్ డ్రా అయిన ఈ పాయింట్ h, k అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఈ h, kని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. అది ఏమిటంటే h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². ఇక్కడ మన డైరెక్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని అడగవచ్చు, లేకుంటే ఈ విధంగా జామెట్రీ గీసుకోండి అలాగా అడిగే చాయిసెస్ ఉన్నాయి. సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కూడా అడగవచ్చు. ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్ ఈక్వేషన్, ఇది ఒక లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c, ఇది ఇక్కడ నుంచి x, y నుంచి పాస్ అవుతుంది. బట్ ax ప్లస్ by ప్లస్ c అనేది ఈక్వల్గా కట్ చేస్తుంది. ఈక్వల్గా కట్ చేసిన పాయింట్ h, kని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈ h, kని ఫైండ్ అవుట్ చేయాలంటే h మైనస్ x1 బై a ఈక్వల్స్ k మైనస్ y1 బై b ఈక్వల్స్ minus 2 of ax1 plus by1 plus c by a² plus b². ఇది ఇమేజ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా. సో ఇప్పుడు 3D ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3D. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్స్ అని 1 2 3 అండ్ 4 వరకు ప్రాబ్లమ్స్ ఈక్వేషన్స్ ఇచ్చి 2 ఈక్వేషన్స్ ఇచ్చి దాని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుందో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ y ఈక్వల్ 4 మైనస్ 2x. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే y ఈక్వల్ 3x ప్లస్ 7. ఇది ఏమడుగుతుందంటే ఒక లైన్ అనేది ఇలా పాస్ అయ్యి ఆ లైన్ ఈక్వేషన్ అంటే y ఈక్వల్ 4 మైనస్ 2x, ఇంకొక లైన్ ఈక్వేషన్ ఇలాగా పాస్ అయ్యి y ఈక్వల్ 3x ప్లస్ 7. ఈ మధ్యలో యాంగిల్ టీటా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంది. మనకు ఫస్టే యాంగిల్ టీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా రాసుకుందాం. ఏదది కాస్ టీటా ఈక్వల్స్ మోడ్యులస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2² ప్లస్ b2². సో ఇక్కడ a1 వాల్యూ a2 వాల్యూ ఇందులో ఉంటాయి.
A1 అంటే ఎక్స్ కోషంట్, A2 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోషంట్, B1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో వై కోషంట్, B2 అంటే సెకండ్ ఈక్వేషన్లో వై కోషంట్, ఇంకా సేమ్ ఇదే అది. సో ఇక్కడ A1 వాల్యూ వచ్చేసి -2x -2. కానీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ని ఒకే సైడ్ తీసుకొచ్చుకోవాలి. ఈ ఎక్స్ కోషంట్ ఎప్పుడైనా మనం పాజిటివ్లో ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి దీన్ని యూతల్కి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుద్ది, 2x + y + -4 = 0 అవుతుంది. -4 = 0 ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇది ఎలాగో ఎక్స్ కోషంట్ పాజిటివ్ ఉంది కాబట్టి వైనే యూతలు తీసుకొద్దాం. సో 3x - y + 7 = 0. ఈ రెండింటికి ఈక్వేషన్స్. దీని మధ్యలో ఉండే యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంది, cos θ = mod of a1 a2 + b1 b2 by √a1² + b1² √a2² + b2². ఇక్కడ a1 మాడ్యులస్ పెట్టుకున్నాం. a1 వాల్యూ ఏంది, 2 కదా, 2. నెక్స్ట్ a2 2 ఇంటూ కదా, ఇక్కడ ఏది లేదంటే ఇంటూ ఉన్నట్టు కదా 2 వేరియబుల్స్కి. సో a2 ఏంది 3 ప్లస్ b1 వాల్యూ 1 కదా, y ముందర ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో b1 వాల్యూ 1. నెక్స్ట్ b2 వాల్యూ -y ఉంది కాబట్టి -1 అవుద్ది. మాడ్యులస్ కంప్లీటెడ్. నెక్స్ట్ √a1² + b1² కదా, a1² అంటే 2² కదా, 2² ప్లస్ b1² అంటే 1² ఇంటూ √a2² + b2². సో a2 అంటే 3, b2 అంటే -1 కదా. సో 3² + -1². దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు యాంగిల్ θ అనే వాల్యూ వచ్చేస్తుంది. సో cos θ = mod of 2 3 6 కదా, 6. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ మైనస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1 1 1. నెక్స్ట్ √2² అంటే 4 ప్లస్ 1² అంటే 1. సో √2² 4 ప్లస్ 1² 1 కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ √3² 9 కదా. నెక్స్ట్ ప్లస్ -1² -1² అంటే -1 ఇంటూ -1 కదా. -1 ఇంటూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. 1 ఇంటూ 1 1. సో -1 ఇంటూ -1 అన్న 1. సో √3² 9 ప్లస్ -1² 1. సో √9 + 1. దీన్ని సింప్లిఫై చేస్తే 6 - 1 5. మాడ్యులస్ ఆఫ్ 5 బై 4 + 1 5. √5 ఇంటూ √10. మాడ్యులస్ ఆఫ్ 5 అంటే ఏంది, ఇది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అది పాజిటివ్కి అవుతుంది. సో 5 బై √5 ఇంటూ √10. ఈ 5ని మనం ఏం రాయొచ్చు, √5 ఇంటూ √5 బై √5 ఇంటూ √10. ఒక √5 ఇంకో √5 క్యాన్సిల్ అవుతుంది కదా. సో న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి టోటల్గా స్క్వేర్ రూట్ అవుతుంది. సో √5/10 ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 5 1 జా 5 2 జా. √1 అంటే 1 కదా. సో 1. √2 అంటే వాల్యూ లేదు కాబట్టి √2 రాసుకుంటాం. ఇదంతా ఏంది, cos θ = 1/√2. సో cos θ = కాస్ట్లో 1/√2 ఎప్పుడు వస్తుంది, cos 45లో వస్తుంది. సో cos 45 cos క్యాన్సల్, θ = 45. ఓకే, ఇది ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్. సో θ = 45 degrees. సో ఫస్ట్ బిట్లో మొత్తం 1 2 3 4 ఈ మొత్తం క్వశ్చన్స్ అనేటివి యాంగిల్ θ. cos θ = ఫార్ములా తోటే cos θ = మాడ్యులస్ ఆఫ్ a1 a2 + b1 b2 బై √a1² + b1² ఇంటూ √a2² + b2². ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రతి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ అయితే చేయవచ్చు. సో నెక్స్ట్
ఫిఫ్త్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలదు, సో లెంత్ అయిపోద్ది. ఈ 2, 3, 4 ఇదే ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఫిఫ్త్ వన్కి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ వన్ ఏముంది, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ గివెన్ అగెన్స్ట్ ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్స్. ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చి ఇంకొక పాయింట్ నుంచి దానికి పర్పెండిక్యులర్ డ్రా చేసి ఆ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుందో. అంటే ఒక ఈక్వేషన్ ax + by + c = 0 ఈ ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ నుంచి x0, y0 ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసి ఈ లెంత్ అనేది అడుగుతుండు, ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుండు. సో దానికి మనకు ఫార్ములా ఏంటంటే మోడ్యులస్ ఆఫ్ ax0 + by0 + c /√a² + b². ఈ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేస్తే. సో ఫిఫ్త్ ఏముందంటే 5x - 2y + 4 = 0 ఉంది. దీనికి పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి వస్తుందంటే -2, -3 ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ అయితే డ్రా అయింది. సో లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంది 5, బి వాల్యూ -2, సి వాల్యూ 4, నెక్స్ట్ x0 వాల్యూ -2, y0 వాల్యూ -3. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ax0 + by0 + c /√a² + b². ఈ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో a అనేది 5 × x0, 5 × -2 మోడ్యులస్ ఆఫ్ 5 × -2 ఈ బ్రాకెట్ అంటే ఇంటూ అన్నట్టే. నెక్స్ట్ b × y0, సో -2 × -3, -2 × -3 + c. సో c అంటే 4 కదా, మోడ్యులస్ కంప్లీటెడ్. నెక్స్ట్ బై √a² + b² కదా, a అంటే 5 + b², b అంటే -2, సో 5² + -2² √. దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. సో మోడ్యులస్ ఆఫ్ 5 × -2 -10. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. సో ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేద్దాం. -× ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 2 3 = 6 +6. నెక్స్ట్ +4 కదా, మోడ్యులస్ బై √5² + -2² 5² అంటే ఎంత 25 ప్లస్ -2² అంటే ఎంత -2 × -2 -2 × -2 ప్లస్ అవుద్ది. సో 2 2 = 4. సో 25 + 4 √25 + 4. నెక్స్ట్ -10 6 + 4 ఎంత 10, 10 - 10 0, -10 6 + 4 10 కదా. సో 6 + 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఎలాగంటే -10 6 + 4 10 +10 -10 క్యాన్సిల్. మోడ్యులస్ 0 ఉంటుంది. ఇక్కడ 0 వాల్యూ మోడ్యులస్ 0 ఉన్న ఏ 0 అన్నా 0ని బై √25 + 4 29. న్యూమరేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఏ వాల్యూ ఉన్నా దాని వాల్యూ 0నే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ x0 y0 -2, -3 నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ దేనికి 5x - 2y + 4 అనే ఈ లైన్ ఈక్వేషన్కి డ్రా చేస్తే దాని లెంత్ ఎంత ఉందంటే 0 ఉంది. దాని లెంత్ 0 ఉంది. సో ఇది ఫిఫ్త్ వన్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ 0. ఓకే. సో 5th, 6th, 7th ఈ 3 ప్రాబ్లమ్స్కి మోడ్యులస్ ఆఫ్ ax0 + by0 + c /√a² + b² ఈ ఫార్ములా యూజ్ చేస్తే 5th, 6th, 7th ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో నెక్స్ట్ 8th వన్కి వెళ్ళిపోదాం. 8th వన్ ఏం అడిగినంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ప్యారలల్ లైన్స్. ఒక 2 ప్యారలల్ లైన్స్ x కోషెంట్ a + y కోషెంట్ b + c1 = 0. నెక్స్ట్ ఇంకొక ప్యారలల్ లైన్ ax + by + c2 = 0. ఇక 2 ప్యారలల్ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ x కోషెంట్ ఇక్కడ 2 లైన్ x కోషెంట్లు y కోషెంట్లు సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి.
ఏ ఎక్స్ కోషెంట్ ఏ ఉంటే ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏ, వై కోషెంట్ బి ఉంటే వై కోషెంట్ బి, కానీ ఇక్కడ సి వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ 8th వన్ ఏమి ఇచ్చిందంటే 3x minus 4y is equal to 12. Next equation 3x minus 4y equal to 7. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఇక్కడ ప్యారలల్ లైన్ ఈక్వేషన్స్ అని ఎలా చూసుకోవాలి, ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఇక్కడ వై కోషెంట్ ఇక్కడ వై కోషెంట్ అన్ని సేమ్ ఉన్నాయి. సో ఇవి ప్యారలల్ లైన్ ఈక్వేషన్స్. మనము అన్నీ ఒకే ఈజ్ ఈక్వల్ దిక్కు తీసుకొచ్చి ఒక దిక్కు 0 పెట్టుకోవాలి కాబట్టి ఇవి కరెక్ట్గా రాసుకుంటే 3x minus 4y minus 12 equals 0. Next one 3x minus 4y minus 7 equals 0. ఈ రెండు ప్యారలల్ లైన్స్ దీని మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనకు ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు. సో దానికి ఫార్ములా ఏదంటే మాడ్యులస్ ఆఫ్ c1 minus c2 by under root of a square plus b square. ఇక్కడ a square a అంటే ఇక్కడ a ఈక్వల్ a1 ఈక్వల్ a2, నెక్స్ట్ b ఈక్వల్ b1 ఈక్వల్ b2. ఇక్కడ b1 b2 ఇక్కడ a1 a2 రెండు సేమ్ ఉండేట్టు చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఇందులో. సో ఇక్కడ మనం ఇవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ a వాల్యూ ఏంది 3, b వాల్యూ -4, a వాల్యూ 3, b వాల్యూ -4, c1 వాల్యూ -12, c2 వాల్యూ -7. ఇది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ c1 minus c2, c1 అంటే -12 మైనస్ c2 -7 కదా బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b, అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, e అంటే 3 ప్లస్ -4 హోల్ స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టినాం, ఈక్వల్ -12 మైనస్ -7, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మాడ్యులస్ ఆఫ్ -12 ప్లస్ 7 బై 3 స్క్వేర్ 9 ప్లస్ -4 హోల్ స్క్వేర్ 16, -12 ప్లస్ 7 5 -5 మాడ్యులస్ ఆఫ్ బై 9 ప్లస్ 16 25. మాడ్యులస్ మీనింగ్ ఏంది, ప్లస్ ఉన్న మైనస్ ఉన్నది ప్లస్ అవుద్ది, సో 5 అవుద్ది బై √25 వాల్యూ ఎంత 5, 5 1 జా క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ ఈక్వల్ టు 1. సో ద లెంత్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, ఒక లైన్ ఈక్వేషన్ ఏంది 3x minus 4y minus 12 equals 0, ఇంకో లైన్ ఈక్వేషన్ 3x minus 4y minus 7 equals 0. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 1, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత 1. సో 9th వన్ ఏముందంటే 5x minus 3y minus 4 equals 0. నెక్స్ట్ 10x minus 6y minus 9 equals 0. ఇక్కడ చూసినట్టయితే a1 a2 b1 b2 సేమ్ లేవు, a1 a2 ఈక్వల్ ఉండాలి, అప్పుడే మనకు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సింది వస్తుంది. సో a1 a2 రెండు ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ 2 చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే 5 2 జా 10 x మైనస్ 3 2 జా 6 y మైనస్ 4 2 జా 8 ఈక్వల్స్ 0 ఇంటూ 2 అంటే 0. సో ఇది ఇప్పుడు ఈక్వల్ అయినా a1 a2 b1 b2 ఈక్వల్ అయింది. సో ఇంకో ఈక్వేషన్ ఏంది 10x మైనస్ 6y మైనస్ 9 ఈక్వల్ 0. సో దీనికి కూడా c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 10th వన్ ఏం అడిగిందంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 2x plus 3y plus 7 equals 0 and passing through the point 5, 4. ఒక ఈక్వేషన్ ఇచ్చిండు ఏంటంటే 2x plus 3y plus 7 equals 0 అనే ఈక్వేషన్ ఇచ్చి దీనికి ప్యారలల్ లైన్ కనుక్కోమన్నాడు. ఆ ప్యారలల్ లైన్ అనేది 5, 4 నుంచి పాస్ అవుతుంది అన్నాడు. సో దీనికి ప్యారలల్ లైన్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ చూస్తున్నాం ax plus by plus c అనే ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి దీనికి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ax plus by plus
k ఈక్వల్ 0, ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంది 2x ప్లస్ b వాల్యూ ఏంది 3y ప్లస్ k వాల్యూ తెలియదు కదా, k వాల్యూ k ఈజ్ ఈక్వల్ టు k 0. ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ పాయింట్లు అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో x వాల్యూ ఏమో x వాల్యూ 5, y వాల్యూ 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 5 plus 3 into 4 plus k equals 0. Next 2 5s are 10 plus 3 4s are 12 plus k equals 0. 12 plus 10 equals 22 plus k equals 0 కదా. ఈ 22ని ఉత్తలు తీసుకోకపోతే k ఈక్వల్ -22 అవుతుంది. ఈ -22 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఏమవుతుంది 2x ప్లస్ 3y ప్లస్ k ఈక్వల్ 0. ఇందులో ఈ k ఈక్వల్ -22 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x ప్లస్ 3y ప్లస్ k అంటే -22 కదా ఈక్వల్ 0 రాద్దాం. మళ్ళీ ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, అది రాద్దాం. 2x ప్లస్ 3y -22 ఈక్వల్ 0. సో ఈ ప్యారలల్ ఈ ఈక్వేషన్కి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. అంటే ఈ ఒక ఈక్వేషన్ ఏదంటే అది 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ 0 అనే ఒక లైన్ ఈక్వేషన్కి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ 2x ప్లస్ 3y -22 ఈక్వల్ 0. ఇది దీనికి ప్యారలల్ లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ 11th వన్ ఏమడిగిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ perpendicular to the line 5x minus 3y plus 1 equals 0 and passing through the point 4, -3. అంటే ఒక లైన్ ఈక్వేషన్ 5x minus 3y plus 1 equals 0 అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి దానికి పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఆ పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ అనేది 4, -3 నుంచి పాస్ అవుతుంది. సో దానికి మనకు ఫస్ట్లో ఒక ఫార్ములా చెప్పిన, ఒక లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి దానికి పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ 0 ఇది కనుక్కోవాలి మనం ఇప్పుడు. సో b అంటే ఏంది -3x మైనస్ a అంటే ఏంది 5y ప్లస్ k ఈక్వల్ 0. మనకి ఎప్పుడన్నా ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి కదా. సో ఈ మైనస్ని కామన్ తీసి అవతల తీసుకుపోదాం. సో మైనస్ కామన్ తీస్తే 3x మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ 5y మైనస్ k ఈక్వల్ 0. ఈ మైనస్ అవతలకి పోయినా ప్లస్ అవతలకి పోయినా 0 0నే కదా. ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 4 అనేది x, -3 అనేది y. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 4 ప్లస్ 5 into -3 ప్లస్ k ఈక్వల్స్ 0. సో 3 4 జా 12 ప్లస్ ఇంటూ మైనస్ 5 3 జా 15 ప్లస్ k ఈక్వల్ 0 కదా. 12 ప్లస్ 12 -15 అంటే 15 నుంచి 12 తీసేసి మైనస్ సింబల్ వస్తుంది కదా. సో 15లో నుంచి 12 పోతే ఎంత 3 మైనస్ ప్లస్ k ఈక్వల్ 0. సో k ఈక్వల్ -3 అవతలకి పోతే +3 అవుతుంది. సో k ఈక్వల్ 3. ఈ k ఈక్వల్ 3 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో కాదు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ఈక్వేషన్ 3x ప్లస్ 5y మైనస్ k ఈక్వల్ 0. ఈ k వాల్యూ 3 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x ప్లస్ 5y మైనస్ k వాల్యూ 3 కదా, ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వల్ 0. సో ఒక ఈక్వేషన్ 5x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ 0 అనే ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే 3x ప్లస్ 5y మైనస్ 3 ఈక్వల్ 0. ఇది 11th దానికి ఆన్సర్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.